ఉదయకాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సర్వశక్తి మంత్రం, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు. సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వలోకానికి ఆది సంపుత్రమైన నా దేవా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, స్తోత్రార్హుడవు, సింహాసనాసీనుడు అయిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి నాయన, నా తండ్రి ప్రభా, తేనె దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నేను నామను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి నాయన మీరే సహాయం దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన, వేకువన నిద్రలేచగానే ప్రభా, నీకు స్తుతి ఆరాధన చేయగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. స్తుతించుట, ఆరాధించుట, కొనియాడుట మాకు నేర్పించండి. అప్పుడు ప్రభా, మా కుటుంబాల్లో కార్యసిద్ధి జరుగుతుందని మాట్లాడుచున్న దేవుడు, కార్యములు నెరవేర్పులకు వస్తాయన్నో, ప్రార్థన చేయమన్నావు, స్తుతి యాగములు చెల్లించమన్నావు, కన్నీరు విడిచి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాదని ఆత్మ సంచారం మీద ఉంటుందని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు, స్తోత్రార్హుడా, సింహాసనసేనుడా, నీకే స్తోత్రములు. వేలాది దేవదత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చెతకొని ఆడబడుచున్న నా దేవా, స్తోత్రార్హుడా, సింహాసనసేనుడు అయిన నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, జ్ఞాపకం చేసుకో. అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలని పాదాల దగ్గర మొరపెట్టుచున్న కాబట్టి ప్రార్థన శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రార్థించే నాయన, ప్రార్థన వలన నూతన బలం పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. సంవత్సరాంత చివరి దినాల్లో మేము ఉన్నామయ్యా. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు పొంచి ఉన్నను యేసునామం చేత తప్పించి నాయన, కీళ్ళను మేడుగా మార్చగలిగిన దేవుడవు నీవే ఉండగా సహాయం దయచేయండి ప్రభా. 2025 సంవత్సరం కొరకు సిద్ధపాటు ఉపవాస దినముల్లో నీ యొక్క కందృష్టి కాపుదల మా మీద ఉంచి నడిపించండి. మా ప్రార్థనకు జవాబు మీరు ఇస్తారని నమ్ముచున్నామయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ కలిగి జీవించే వారిగా నీ ప్రియ విడలారా నా యందు ప్రభు నీతి కలిగి జీవించమన్నావు నాయన. నీతి ఎందు ఆధారము దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయకుడు అయిన రాజా, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అధిక స్తోత్రములు చెల్లించగలిగిన దేవుడవు నీవే. ఎన్నో స్తోత్రార్హుడు, సింహాసనసేనుడు అయిన రాజా, నీకు వందనాలు. మాలో ఉన్న ప్రతి ఒక్క పాపములను, దోషక్రియలను దయతో క్షమించండి నాయన. నేను ఆ మనస్సుతించి ఉచ్చరింప శక్యము కానీ ములుగులతో నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. స్తోత్రములు నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో నా తండ్రి అనేక ప్రార్థన విజ్ఞాపనలు పెట్టుచున్నామయ్యా. బలహీనతలతో బాధపడుచున్న వారికి బలాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి లేవనెత్తగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా. నా తండ్రి నాయన, ఏ బలహీనతలతో ఏ బిడ్డలు బాధపడుచున్నారో మాకు తెలియదు కానీ ప్రతి బలహీనత నుంచి విడుదల దయచి మాతో పాటు ఏకీవిస్తున్న కుటుంబాల్లో ఎవరి బలహీనతతో బాధపడుచున్నారు, లేగలేని మంచనంలో ఉండి లేగలేని నా తండ్రి బలహీనతతో బాధపడుచున్నారు, ఆ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని నెమ్మదిని దయచేయమని కోరుచున్నాం తండ్రి. దీర్ఘాయును దయచేయమని కోరుచున్నాం ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దీర్ఘకాల సంబంధ వ్యాధులు, రుగ్మతల నుంచి విడుదల దయచేయండి నాయన. థైరాయిడ్, బీసీ నాయన, బీపీలు ప్రభా, బీసీడి ప్రాబ్లమ్స్ నా తండ్రి నాయన ప్రభా, రకరకాల బలహీనతలు, గుండె జబ్బులు ప్రభా, క్యాన్సర్ బలహీనతలు ప్రభా, కిడ్నీ సమస్యల ప్రభావాల రకరకాల బలహీనతతో బాధపడుచున్నారు. ప్రతి ఒక్క బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి నా తండ్రి. సహాయకుడు, సంరక్షకుడు అయిన దేవా, స్తోత్రార్హుడా నా తండ్రి. నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన. నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అనేక మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 1 నా తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. వారి కష్టానికి తగిన ఫలితాన్ని సిద్ధపరచండి, మంచి జాబ్ని సిద్ధపరచండి నాయన. నా తండ్రి నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయిన సహాయ స్థితిలో ఉన్నారేమో ప్రభా. కీడు కన్నా మేలు గొప్పగా దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. మీరే సహాయం దయచేయండి నాయన. నీ కృప రానివ్వండి నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన అవధితులు దయతో క్షమించండి నాయన. స్తోత్రార్హుడా, సింహాసనస్థునుడు అయిన నా దేవానికి వందనాలు నాయన. ప్రతి విధమైన పాపదోషములు కడిగి వేసి నాయన, నీ నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించే వారిగా ఉంటకు సహాయం దయచేది. మత్తు జామున లేసి బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నాయన, నశించిపోచున్న ఆత్మల కొరకు ఎతికి రక్షించమని ప్రభుని సన్నిధిలో కన్నీరు విరిచి ప్రార్థన చేస్తూ ఉండేవారుగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. ప్రార్థన ఆత్మను మాకు దయచే. అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు, యాచనని సన్నిధిలో చేయగల శక్తిని అనుగ్రహించమని
దయచేయమని కోరుచున్నామయ్యా. స్తోత్రార్హుడా, జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఉదయం తండ్రి ఈరోజు ప్రభు పుట్టినరోజులు పడే రోజులు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. వారి చుట్టూ నీ కావలి కంచి వేసిన ఆయన రాకపోకల్లో తోడుగుండి కీడపాయలు తొందరలు గడిబిడలు లేకుండానట్లు సహాయం తెచ్చేయండి నాయన. వారి జీవితంలో ప్రభా నూతన క్రియలు జరుగులాగున నూతన సంవత్సరం నుంచి మరలా నూతన సంవత్సరం రాబోయే వరకు నీ కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి. వారి తలంపులు వారి ప్రయత్నాలు వారి ఆలోచనలు నా తండ్రి నువ్వు ఎరిగిన దేవుడు మెరుగుపరచగలిగిన దేవుడు నీవే ఎన్నో నీకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి విధమైన అపవిత్రతను తొలగించి నీ నామాన్ని ఘనత తెచ్చి బిడ్డలుగా ఆయన ప్రీతికరమైన బిడ్డలుగా ఉంటకు సహాయం దయచే. యవనస్తుల కోసం మొరపెట్టుచున్నాం ప్రభా. ఈరోజు బిడ్డలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు. రాయడానికి నేను తోడుగా నడిపించండి నాయన. యవనస్తులు ప్రభా నాయన ఈ లోకంలో మత్తు పానీలకు బానిసలు కాకుండానట్లు వారి చుట్టూ నీ కాలం దృష్టి కాపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం. అదే చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానివ్వడి. వారు నా తండ్రి వెలుగు ముందులైన పరలోక రాజ్యం వరదని మాట్లాడుచున్నాం. చిన్న బిడ్డలు కట్టుకునే సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నీ కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించండి. ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి. నేను తేజ మహిమతో ప్రతి బిడ్డ నింపబుట్టకు సహాయం తెచ్చి మా ఇక్కనైనా ఏ బిడ్డలైతే జ్వరంతో నొప్పులతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారో వారి ఎముకల్లోకి ములుగుల్లోకి నైనా రక్త ప్రక్షణ జరుగుటకు సహాయం తెచ్చి ప్రతి విధమైన రుగ్మతల నుంచి విడుదలను అనుగ్రహించి నీ తేజ మహిమతో నింపినైనా ప్రతి ఒక్క బిడ్డలను భద్రపరచమని కోరుచున్నామయ్యా. సంహారకుడు సంహారకుడును దాటిపోలాగున మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడవు నీ ఒక్కడమే నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. దూర ప్రాంతాల ప్రయాణం వెలిచిన బిడ్డలు రాకపోకల్లో తోడుగు నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారిని కనుకరించండి నాయన. నడివేసి వారిని నా తండ్రి యవనస్తులను చిన్న బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి స్థిరపరిచి బలపరచమని కోరుచున్న ఉదయం నుంచి మరలా రాత్రి ప్రార్థనా సమయం వరకు నీ కాపుదల భద్రత క్షేమాన్ని ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్య స్థితి పరిశుద్ధ నామం మిక్కులుగా మతంలో అడిగి వేడుకొనిచున్నాము నా ప్రేమ తండ్రి. ఆమె నేస్ రక్తమేజం సులు రక్తమేజం అపాధికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.